తిన్నవారా? హలో, హలో, ఎవరు? మెట్టి తీసుకుని పడతా చెప్పు ఉండదానా నువ్వు ఎత్తే అనుకో ఫోన్. రే నువ్వా? ఏందో బిస్కెట్ అని సేవ్ చేసుకుంది. నాకు వస్తా ఇంకా మంచి కూతురు కాబ నువ్వేనారా బిస్కెట్ సపరిచ్చలా నిన్న? నువ్వు సప్పిస్తారో నువ్వు నమ్ముతారో నీకు అవసరమా? సరేగానే నేను నా మొబైల్ రూమ్ లో పెట్టొచ్చారా. ఏంటి తీసుకున్నావురా? బరికొద్దుతా రే నా ఛార్జింగ్ లేదని ఛార్జింగ్ పెట్టారా రూమ్ లో. ఏంది రా అంతారా అని మాట్లాడలేదు నువ్వు మొగోని. రే మనం ఏముంది లేరా. అదే మనం ఎవరని మనము. నువ్వేమన్నా నువ్వేమన్నా మా ఎత్తు కూతురుగా నా పిల్లను. నేను చాలా ప్రాబ్లం లో ఉన్నారా. నా లవడలా నువ్వు నీలో ఉంటే ఏం రా? ఏమైతుంది నీతో? లేదురా, నేను బైక్ లో బయటకు వస్తేడా చెకింగ్ జరుగుతుంది. చెకింగ్ జరిగితే ఏమైతుంది? ఏమన్నా కేసా? నువ్వేమన్నా పెద్ద కేసా? ఏమన్నా అమ్ముండవు ఏమన్నా? చిల్లనా కొడుక నాకు రోడ్లో తిట్టిద్దు బూతులు. మళ్ళీ ఏం నువ్వు? మళ్ళీ చెప్పేది నువ్వురా. ఏమే చెప్పే. ఈడ పట్టుకున్నారు, బండ్లు ఏందో కవర్లు ఉన్నాయి అని ఏందో రాస్తున్నారు. నా మొబైల్ లేదు, మా ఇంట్లో ఫోన్ చేద్దామంటే ఇరుక్కుపోయినా. అది నీకు అట్లా జరగదు. బర్రి కొంచెం ఉండదాన బర్రి కొంచెం తెచ్చుకొని ఆడిపోతాయి. ఇప్పుడు వాళ్ళ మీద పో, ఆ పోలీసు వాళ్ళ మీద పో. చిత్తు బాతకాలి నేను వాంచేస్తాను. దీంట్లో ఏ నంబర్ లేవురా, ఇదొక్కటే ఉంది బిస్కెట్ అని. లాటరీ తీసుకొని పిర్రగా కొడతారు. నువ్వు నాతో కాదు గానగలు మాట్లాడేది. ప్లీజ్ రా, ఒక్కసారి నాకు హెల్ప్ చేయరా. నేనేం హెల్ప్ చేయను. అట్లా డబ్బులు కావాలన్నా ఇస్తారా? ఎడవిలు ఏదేదో రాసేస్తున్నారు. బ్రోకర్ మధ్య పడతానా? చిల్లరదానా? అది బండి సుజాత ఇరుక్కుపోతుంది. సుజాత బండి రాది ఇరుక్కపోతుంది, స్టేషన్ పోతుంది. బేవర్సం ఉండతానా? పనికేదారం ఉండతానా? అన్ని ఇట్లా అన్ని సుజాత వాడతాయి. నువ్వు అన్ని సుజాతమైనా వాడేది నువ్వు. ఏంటికేసుకోవాలి? నీకు భయం పెట్టలేదు. ఇట్లా తల్లిదండ్రులు ఎట్లా కాపాడకుంటే బండి మొబైల్ రెండు సుజాత వేరే పోయేది. అబ్బా ఇచ్చి సావాడ ఏదో ఫోన్ ఎట్లా చెప్పండి. ఎట్లా చెప్పండి చెప్పు. ఏదో రాస్తున్నాడు, నువ్వు ఏం చెప్తావంటే చెప్పురా. నువ్వు ముస్లిం ముఖం ఉందన్నదానా? నంగరాజ్ జరా చెప్పు. ఇంకా చెప్పే అబ్బా చెప్పు. అన్ని వైష్ణవి నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నామని చెప్పు. చెప్పు ఏం చెప్తావు చెప్పు. లవ్ మ్యారేజ్ చేసుకున్నామని చెప్పు సార్కి. ఏంటంటే మన ఇద్దరము లవ్ మ్యారేజ్ చేసుకున్నామని చెప్పు. ఎట్లా ఏడు చచ్చాలి. ఇంక బయటపడాలంటే ఇంకెట్లా సారు ఏదో రాస్తున్నాడు, నేను స్పీకర్ ఆన్ చేస్తాను, నువ్వు చెప్పు. ఆడేమేమన్నా లోపల ఆడ కూడా రొమాంటిక్ మాట్లాడతాను. చెప్పు మనం లవ్ మ్యారేజ్ సర్లే మనము చాలా సిన్సియర్ అని చెప్పు. చెప్తానే నీ కార్యం ఉండదాన నీ నా పొలం ఉండదాన చెప్పు. సార్ ఇద్దు మా ఆయన మాట్లాడతాడు. అప్పుడే మా ఆయన చూసేది ఇప్పుడే కొంపల ఉంచేది ఇది. హలో మా ఆయన మాట్లాడతాడు. హలో సార్ ఒకసారి మాట్లాడండి. వాడేవాడు? సార్ సార్ చెప్పి చెప్తాను బంగారు. సార్ మా వైఫే సార్ అసలు ఎక్కడికో పోయింది. తెస్తాను సార్. మా వైఫ్ 3 ఏళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నాం సార్. మేము మొన్న రీసెంట్ పెళ్లి అయింది. మేమిద్దరు చాలా డీప్ గా ఉన్నాం సార్. ప్లీజ్ సార్ దయచేసి వదలండి సార్. ప్లీజ్ సార్. సార్ హలో. బాబు నువ్వు స్టేషన్కి రావాలి నువ్వు. సార్ క్షమించండి సార్, నన్ను అరెస్ట్ చేయండి సార్. ఉండే ఫస్ట్ సార్ మేము మళ్ళా కాదు సార్. వెళ్ళిపోయాడా? ఏం చేసినావు నువ్వు? ఏదో మత్తు పదార్థాలు అంటున్నారు బండ్లో ఉన్నవి.
ఏందేందో నువ్వు ఎక్కడ తెచ్చినవి ఎంత దూరంలో ఉండవు నువ్వు సరే సిగ్నల్ నువ్వు రా త్వరగా ఈడ. ఏడ తెచ్చినావా నాకు వస్తాంగా ఏంది ఏం అసలు బండి పట్టుకోవడం ఏంటికి నువ్వు ఏం చెప్పు కారణం ఏంటికి ఏ సర్కిల్లో పట్టుకున్నారు, దాంట్లో ఏందో మత్తు పదార్థాలు అని అంటున్నారు రా వాళ్ళు. మత్తు పదార్థాలు ఏం ఈ ఫోన్ లేడు సార్, నీకు చెప్పాడు కదా నిన్ను స్టేషన్ కాడికి రమ్మని. ఏ బేపడుతున్నా మత్తు పదార్థాలు ఏం మత్తు పదార్థాలే నువ్వు ఏ నీ భార్య అలాంటిది కాదు, నీకు తెలుసు కదా. నన్ను సార్ అడిగాడు ఎవరిది ఇది అని. ఎవరు నువ్వు భార్య నువ్వు నీ చిల్లరన్నావు కదా నువ్వు బ్రాందీ మందులు తాగేముండదానా మత్తు పదార్థాలు తీసుకొని ఉండదానా నువ్వు డ్రగ్స్ గిగ్సులు తీసుకొని నువ్వు నాకెట్లా పెండాం అవుతావే నువ్వు సార్ అడిగాడు ఎవరివి అంటే మా భర్తవి నా హస్బెండ్వి అని చెప్పా. నువ్వు అట్లా ఇరికి చేసిపోతావు నువ్వు పోలీసులతో వెళ్తావు నిన్నే ఏ చిల్లరదానా ఎవరు పుట్టినా నువ్వు కష్టాలకి నువ్వు సరే మనవి ఎన్నున్నా మళ్ళా చూసుకుందాము. మనది ఎవరిది మనది రే నువ్వు వచ్చి కాపాడరా సార్, నువ్వు అవసరం లేదమ్మా, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో, వాడి రమ్మను అన్నాడు. నీ అబ్బా నా కొబ్బలు పెట్టి చచ్చిపోయినావు కదా నువ్వు ఎట్లా తిరిగాయినా నువ్వు అసలు నీ ఫోన్ అసలు నీ అబ్బా నువ్వు ఫోన్ ఏంటికి ఎత్తినావు నేను ఎవరికి చేస్తే రే పెళ్ళి చేసుకున్నావురా మళ్ళా నువ్వు. నీ అబ్బా దాన్ని కొట్టాలి ఫస్ట్ సుజాతను కొట్టాలి ఫస్ట్ ఏ లవ్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నావు నువ్వు? ఏ ఎవరు చేసుకున్నావు ఇప్పుడు సార్ ముందే చెప్పావు కదా. నా లోడలు చెప్పినా నీకేమి నువ్వే చెప్పమనేది ఎట్లా ఇడిపిద్దామని నిన్నే అసలు బైక్ కోసం చేసింది ఎంత మొత్తం నీ గురించా ఏదేదో అంటున్నారు వాళ్ళు, మత్తు పదార్థాలు అంటున్నారు, దాంట్లో క్వార్టర్ దొరికింది. నీ అబ్బాయి ఏం నువ్వు అసలు నువ్వేం తీసుకుంటావే నువ్వు మత్తు పదార్థాలు డ్రగ్స్ ఏమైనా తీసుకుంటున్నావా? లేదు క్వార్టర్ మందు దొరికింది. అది చీప్ క్వార్టర్ దాగేముండదనా బజార్ ముండా అంత చీపులు లిక్కర్లు దాకా నేను నువ్వు ఎంత ఎంత ఎంతమంది సరే నువ్వు రాకుంటే నేను సుజాత మందని చెప్పి పిలిచకపోతాను. ఏ నువ్వు సిగ్నల్ ఆడ కొండల్లో ఉండవు కొండల గుట్టలో కొమ్మల చెట్లలో పోయి మళ్ళీ నాకు కొని బ్యాచ్లు వేసుకొని ఆ రకమా మీరు కాదు. నేను బండి సుజాత సార్ తనే తాగింది అని తన మీద దొబ్బేస్తాను. ఏ నాకి ముందేం ఉండదనా నువ్వు ఇట్లా పని చేసినావుంటే నువ్వు ఏడకంబ చెట్లు ఎన్నిసార్లు తాగిండాలా గుట్లలోకి ఎన్నిసార్లు ఉరికిండాలా పార్కుల్లో ఏడ తాగిండాలా లాడ్జ్లలో ఎట్లా తాగిండాలా నువ్వు సరే కాదు ఒక్క నిమిషము, ఫోన్ పేలో ఎంత ఉందిరా? ఏ తాగబోతుండదనా ఏ చీప్ లిక్కర్కి తాగేముండదనా ఎట్లా పుట్టినవురా నువ్వు వరంటున్నా అబ్బా ఆడదానివి ఆడదాని లాగుండే ఎంత ఉంది నీతో ఫోన్ పేలో? అడపోయి పో అక్కడ పోయి సాగుపో అడపోయి ఇప్పించుకో పాన్ పరాగనే వేసుకుంటారా? అది పాంపరాగలు బుద్ధిదనా ఒక పేర్లు నమ్మలేదనా పాంపరాగలదేనా ఇంకా ఫోటోలు వేసుకుంటా ఏమో అవేమి పేర్లు ఉన్నాయి ఇంకా నీ అబ్బా రేడ ఇది పాన్ పరాగేసుకో ముందర పేరు కళ్ళు తాగి పడుకుంటారా? ఆ పళ్ళు కూడా పుచ్చిపోయేటావు నాకు తెలిసి పళ్ళు పుచ్చిపోయి పురుగులు పట్టే టైం పొద్దు పెట్టు తెలుస్తుంది. అమ్మా స్వామి నేను పెట్టి చచ్చిపోతావు అట్లా ముద్దులు పెడితే అడిగి వాళ్ళతో పెట్టించుకో వజ్రాలతో నీకు అదే కదా నీ క్యారెక్టర్ నన్నే చూస్తున్నాడు రా. నేను కోపం రాలేదా? నాకు లోడ వస్తుందా పోయి మొత్తించుకోపో అంతా పోయి ఏ చిల్లర నా కొడుక ఇద్దరు మాట్లాడేది మాటలు బజార్ నా కొడుక డబ్బులు ఉన్నాయని ఒక ఆడపాప అడిగితే సొల్లు మాట్లాడతావురా నువ్వు? ఆడపాప నువ్వు కామాంతురా నువ్వు నీతో డబ్బులు ఎవరా? నువ్వు పెద్ద లకాడివి నువ్వు పెద్ద రే డబ్బులేరా ఏందంత ఏం మాట్లాడుతావు అంత రొమాంటిక్ అంతా అసలు నువ్వు మాట్లాడుతున్నావు అసలు నాకు నీకు సంబంధం ఎటువంటి సంబంధం నువ్వు దీంట్లో ఈ విషయాలు ఆ పోలీసు వాళ్ళతో ఎట్లా చేస్తాను కల్లా వేలబడి
నేను ఆ కేసు నుంచి తప్పించుకోవాలి ఎట్లా తిరిగి నా సారులు మళ్ళీ రే నువ్వు నా బిస్కెట్ కదరా. నా బిస్కెట్ అన్న అలా కూడా నువ్వు అంది మాట్లాడేది నువ్వు అంటే గింటే నా సుజాత అనల్లా నువ్వెవుతు వెనక్కి నువ్వు రే అందరూ నాకేసిన ఇగులు క్రీమ్ బిస్కెట్ కదరా నువ్వు. ఏ నీ పండబెట్టి కోసలు లేక నువ్వు అవలాలు చేస్తాను నువ్వు నీ అవ్వ నువ్వు యువతివే నువ్వు అసలు ఈ నన్ను సంబంధం లేకుండా వాడికి లవర్ మొగుడు అంటావు నువ్వు యువతివే నువ్వు అసలు ఫోన్ ఏంటి రే వాడు ఎవడో నీ ఆటో అబ్బా ఎప్పి ఆటో పండబెట్టి నరుకుతా నీకే ఫోన్ ఒక్క నిమిషం రా తీసుకుని అనుకో రే నా పువ్వు అబ్బా ఏ గులాబ్ పువ్వు ఏంది ల్యాపు కులాపు గులాబ్ పువ్వు నా ఏంది ఏంది చామంతి నువ్వు ఏడ పువ్వు. వచ్చినవే ఏ చిన్న పని ఉంటే బస్ స్టాండ్ దగ్గరకు వచ్చా. అది ఆడ బస్ స్టాండ్ ఆడపోయి రూమ్లు ఉంటాయి అడిగో అటు పోయి సాగుపో రే అమ్మాయి ప్లీజ్ రా. ఇంత చెల్లమ్ముండతో స్నేహం చేసింది సుజాత అసలుకి అసలు నా భార్యనా అసలుగా పాప ఏమిది భార్యనే. ఏ ఏంది మాట్లాడుతున్నాడా సరే నువ్వు ఒక పని చేస్తావా. ఏ చెల్లెమ్మ ఉందనా ఎక్కడ వచ్చినావు నువ్వు మాట్లాడే మాట్లాడు ఏ, ఒక పని చేసి పెడతావా నాకు. ఏం పని అబ్బాయి ఏం పని నాకు ఒక 3 కర్చీఫులు తెస్తావా. ఖర్చు బిల్లెట్కి అమ్మ మూతి కట్టుకోనికే కనబడుకోకుండా జనాలు చూస్తున్నారు అందుకు. చూసేదండి నిన్ను ఉంచల్లా రోడ్ అంతా ఉంచల్లా నాకు రోడ్లో నిలబడాలంటే భయం వేస్తుంది. ఏ ఉండ 5 నిమిషాలు ఉండవు మేము పోతాను చూడు నీ అబ్బా నీ వద్దు బలబల రే మాట్లాడరా చిల్లరేదవా. రే మాట్లాడరా రే గొజ్జోడా. ఏ చెప్పండి చెప్పు తీసుకుంటా ఊర్లో పెట్టి అది కాక మళ్ళీ ఇంట్లో రే తెలుసు గొజ్జా లే. ఏ నువ్వు నే బేవర్ చిల్లరదానా నీ చిల్లరదాన కాబట్టి నువ్వు అంటున్నావు మాట ఏరముండ అయితే కన్నా అమ్మ ఎట్లా మాట్లాడతాను చూడు నీ అబ్బా రోడ్ల మీద తిరిగి ఉండదనా రే ఎవరు నన్ను అట్లా చూస్తున్నారు. నా గొజ్జా చెప్పాలా. ఏ చెప్పు చూడరా వాడు. నీ అబ్బా ఉండదనా చిల్లరదానా అంత నువ్వు గొజ్జే ఆటలు ఆడుకుంటాడు గొజ్జే ఆటలు నువ్వు ఎట్లా ఉండదానికన్నారు నేను మీ అమ్మ మీ నాయన సైతం ఉండదనా రే ఫోన్ పేలో ఏరా గొజ్జా. రే ఏందే నువ్వు మాట్లాడేది కేసు పెద్ద కేసు నువ్వు పెద్ద కేసు అయ్యి కేసు ఆటలాడతాను నువ్వు మీ అమ్మ తప్పుగా మాట్లాడద్దురా. మీ అమ్మకి మీ మర్యాదకి మీ బంధువులకి అంత మర్యాద అంతా తీస్తావు అదే నువ్వే నువ్వు ఆడగిన మొగన్నా నువ్వు నాకు వస్తాయి కన్నా మళ్ళా ఫోన్ పేకి ఏమన్నా డబ్బు లేరా. నువ్వు ఆడంగా ఉంటావు నువ్వు రూమ్ రాయి నేను చెప్తా నేను కూడా సరే ఫోన్ పేకి రా. బిస్కెట్ రా ఒకసారి రా పనుకుంది నాకు వస్తాయి అందరూ క్రీమ్ నాకేసిన బిస్కెట్ అంటే కదరా నువ్వు. నీ చిల్లర మగం దానా ఒక్క నిమిషం మాకు తెలిసిన వాళ్ళు వచ్చారు వాళ్ళ ముందర మంచి మాట్లాడుకుందామా. మంచిగా నీ అబ్బా సరే ఏం చదువుతున్నావు నువ్వు. నీ చదువుతానా నీవన్నీ ఏంది నువ్వు నీకేమే నువ్వు పిచ్చాని ఫోన్ పే చేయరా. స్వామి ఫోన్ పేనా ఈయన మళ్ళా తిడతాను చూడు నిన్ను. ఏ పక్కన ఎవరు ఉన్నారా లేరు ఎవరు ఇంకా రాలే. ఎప్పుడు తీసుకుని పడతా బేపడతానా చిల్లర ఉండదానా నన్నేంటి కడుతున్నావే నువ్వు నీ అబ్బా నీకు నేనేంటి సంబంధం మేలురా నీకే. ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు నేను మళ్ళీ రేపు మాట్లాడతారా. పెట్టే నీ సైతం కూడా ఫోన్ మళ్ళీ దాన్ని చెప్తూ కొట్టాలి నిన్ను కాదు దాన్ని చెప్తూ